పసుపు కుంకుమ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఎలక్షన్స్కి 3-4 రోజులు ముందు ఇచ్చారు. అదేమన్నా అంతకుముందు చట్టమా, లేకపోతే బడ్జెట్లో పెట్టబడిందా? లేదు కదా. ఇంకోటి నిధుల మళ్లింపు అన్ని వాటిట్లో నుంచి తీసి, అప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీనే. బీజేపీ ఓ పక్కన వ్యతిరేకించిన, అంటే బీజేపీతో వాళ్ళకి విభేదాలున్న ఎన్నికల సంఘంలో మేనేజ్ చేసుకున్న ఆ రోజున ఎన్నికల అధికారిని ఓ పక్కన విమర్శిస్తూనే ఇవ్వగలిగారు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయాలి, ఆపమని చెప్పలేదు. ఎందుకని? నోటికొచ్చే డబ్బులు ఆపితే గనక ప్రజాగ్రహం వస్తుందని కదా. డబ్బులు అయితే ఇచ్చారు కదా ఆ టైంలో 10,000 రూపాయలు చొప్పున. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆల్రెడీ బటన్లు ఎప్పుడో నొక్కేశారు. ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కంటే ముందే చేసేశారు. ఆ డబ్బులు ఆపేయాల్సిన పని ఎందుకు వచ్చింది? అట్లాగే ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగానే అక్కడ తెలంగాణలో పక్కన డబ్బులు రిలీజ్ చేయడానికి ఎవరు అడ్డుపెట్టలేదు, లేదా రైతు బంధు డబ్బులు. ఇక్కడ మాత్రమే ఎందుకు ఆగుతోంది? ఇది తెలుగుదేశం పార్టీ నడిపించిందని వైసీపీ అంటుంది. 2019 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ మేరకు అప్పుడు ఇట్లాంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆపేయించింది వైసీపీ అని ఆంధ్రజ్యోతి అంటుంది. బట్ మేము అప్పుడు ఏ కంప్లైంట్లు పెట్టలేదు అని వైసీపీ అంటుంది. ఇప్పుడు మేము ఎలాంటి కంప్లైంట్ పెట్టలేదని తెలుగుదేశం అంటుంది. మొత్తం మీద చూస్తే ప్రజలు మొన్న పెన్షన్దారులు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తాజాగా ఇన్పుట్ సబ్సిడీ రైతులు ఇబ్బంది పడతారు. అట్లాగే మూడోది వచ్చేటప్పటికి విద్యా దీవెన విద్యార్థులు ఇబ్బంది పడతారు. పాపం ఎవరిది, లోపం ఎవరిది, తప్పెవరిది? ఎవరి ఆలోచన వారిది.